ఎరా 300 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి మొత్తం నైట్ అంతా కొట్టించుకుంటారా? యూజ్లెస్ ఫెలోస్. బ్రెయిన్స్ వాడరా? సారీ సార్. ఏంటి భయ మన బండి వచ్చిందా? సిగ్నల్ రాగానే కాల్ చేస్తే నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చారు మన వాళ్ళు. థ్యాంక్ గాడ్ టైం కి కార్ వచ్చింది. మంచి పని చేసావు భయ. వెళ్ళి బట్టలు పట్టుకొచ్చి. ఒక్క నిమిషం అండి మేడం, మీరు కూడా. గురుగారు, ఇక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ లో ఆబూర్ అని అక్కడ బస్ స్టాప్ ఉంది. డైలీ సాయంత్రం 5 గంటలకి అక్కడి నుంచి బస్సు ఉంటుంది. మిస్ అయ్యారనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే 5 గంటల దాకా వెయిట్ చేయాల్సిందే. మీరు కొంచెం ఫాస్ట్ గా నడిస్తే దాన్ని ఈజీ క్యాచ్ చేయొచ్చు. జాగ్రత్తగా ఎక్కువచ్చండి. అంటే మనం వదిలేసి వెళ్ళిపోతావా? ఏం మాట్లాడుతున్నావు భయ? చచ్చిపోమంటారా? ఏదో కాళ్ళకూరు వెంకటేశ్వర దయ వల్ల బతికి బయటపడ్డాను కానీ లేకపోతే ఇప్పుడు పాదం తట్టుకోవడం ఎవడవల్ల అవుద్దా? సారీ అమ్మ, మీరేమనుకోద్దు. ప్రతి పచ్చబొట్టికి ఆ టాంబయ్య అరిచిన అరుపులు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. వాళ్ళ చూద్దాం వెనకాలెక్కో. ఈసారి నీకేం వద్దు అవుతుంది? గురుగారు, మీకంటే తప్పదు భరించడుకో. నేను ఈ పక్కన ఉంటాను. ఎందుకు నా శవం చూడటానుగా? దారిలో వదిలేసి వెళ్ళిపోతానంటే ఏంటి అలా చూస్తున్నావు? ఆడ వెనక్కి వస్తాడనా? చచ్చినా రాడు. వెళ్ళి బ్యాగ్ పట్టుకొచ్చినానా లేదా బస్ కూడా దుబ్బేస్తా. బాబ్జీ గారికి ఇంత తెలితే అట్లా వచ్చినాయేంటి? రాజు 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 సాయంత్రం బస్ ఎక్కుతుంటే ఎవరు పొడి చేశారండి. దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళి. Just check it up. వాడేనా? జీ సీతారాం రాజు. ఓ 6 feet ఉంటాడు. కళ్ళు నలుపు. That's right. కుడివైపు దంతం లేదు. Yeah. అన్నీ సరిపోయేశారు. ఎలా జరిగింది? వీపు మీద పొడిచారు. దెబ్బ లోపల తగిలినట్టుంది. బయట పెద్ద రక్తం లేదు. ఓకే, అమ్మ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఇప్పుడే పడుకోబెట్టా. ఏం చేయమంటారు?
ఎవడ పొడిచింది? పొడిచింది ఎవరు? చెప్తే ఆడొకడే, లేకపోతే అందరినీ పొడిచి పరదుకుతా. పొడి చేశాడ్రా. తెరిచి కూర్చుంటే ఇలానే దిగిపోతే. వీపు విశాలంగా ఉందని పొడిచి పరదొప్తారా? ఈ కత్తిని తిప్పినట్టు కొత్త డిజైన్ అయిపోవాలి నా కొడుకులారా. పొడిచి పడతామని నా కొడుకుని కూర్చున్నారు నీతో పడిపించారు. చూస్తామంటా వెళ్ళు. దీని పీకి నేను చంపేస్తారా? నీ అబ్బా! దీన్ని తీసి ఇక్కడ పొడిస్తే రేపటి నుంచి కడుక్కునే చేత్తోనే తినాలన్నమాట. నువ్వు వీళ్ళకి లేడరా భయ్యా? నిన్ను పొడిచి పరదొప్తే శని వదిలిపోద్దనమాట. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నొప్పిగా ఉందా? మరి నాకెలా ఉంటుంది? కాదు మరి. చెప్పు భయ్యా, వెనక నుంచి పొడిచి పడుతారు నా కొడకల్లారా. ముందు నుంచి పొడిచేస్తాం. అదొకటి చచ్చిపో. వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. వాడి దగ్గరవగానే పంచభూతాలు కొంతెత్తి చెప్తాయి. నేల ఒళ్ళు విరుచుకుంటుంది. సిద్ధ కసి పుట్టినట్టు లేచాడుతుంది. అరుసురన్నప్పుడల్లా గాలి ఓరుమంటుంది. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలు. ఎవణ్ణి చూస్తే ఆకాశం అభిషేకం చేస్తుందో, ఎవడి వేలు చివర నిప్పు ఉప్పనే నాట్యం చేస్తుందో. ఎవడు తాకితే నెత్తురు నీ నుదుటి మీద పుట్టుకుతుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి బిడ్డల బొక్కల మీద నవ్వులు వెలిగిస్తాడో, ఎవడి గుడిసెల గడపల మీద పువ్వులు పూజిస్తాడు, వాడిని తీసుకురా సిద్ధ, వాడిని తీసుకురా. మమ్మల్ని బతికించు. ముందు నన్ను బతికించు.
దండాలు స్వామి. దండాలయ్యా. అబ్బా నేదడిపోతావేంటి? సారీ 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 హా ఎక్కడున్నావు? పాలి ఆ? ఆంధ్రప్రదేశ్. రాజస్థాన్ నుంచి ఇక్కడ దాకా నీకు ఇంకేం హాస్పిటల్ దొరకలేదే? ఎదవ డ్రైవింగ్ నువ్వును, ఓతులేమో బ్రేక్ లేదు. ఫస్ట్ గేర్ తప్ప నువ్వు ఇంకేం వాడవే ఏంటి? ఏంటి ఊరు? ఎవడ పడితే ఆడు కాళ్ళ మీద పడిపోతున్నారు, లేచి నుంచోటాలు, దన్నాలు. ఏంటి గోల? నవ్వుతావేంటి? ఏంటి? ఊళ్ళో అంతా దేవుడు అనుకుంటున్నారు నేను. ఏంటి దేవుడు? నేను టాక్సీ డ్రైవర్ అని చెప్పొచ్చు కదా. చెప్పాను. కృష్ణుడు కూడా అర్జున డ్రైవర్ అని చెప్పారు. ఎవడో